కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయిందన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ వరంగల్ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. నారపల్లి వరకు నా ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఓరుకుల అభివృద్ధికి 4,170 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి మామునూరు ఎయిర్పోర్ట్ను సాధించామన్నారు. ఢిల్లీ, బెంగళూరు తరహాలో మామునూరు ఎయిర్పోర్ట్ను డెవలప్ చేస్తామని అన్నారు. ఇప్పటికే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి. వరంగల్ హైదరాబాద్ తర్వాత మనకు ఏకైక ఛాన్స్ ఉన్నది వరంగల్లోనే. అది ఇప్పటికెల్లో వరంగల్ ప్రజల కళ్ళనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ కానీ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. మా సీఎం గారు కూడా ఎల్బీనగర్ కామినేని విజయవాడ హైవే లెఫ్ట్ సైడ్ వస్తే సికింద్రాబాద్, రైట్ పోతే వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి, అదే హబ్. అది పెద్ద బిజీ షెడ్. అటు షామీర్పేట కానీ, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే కానీ దాన్ని 2018లో పోయిన గవర్నమెంట్ శంకుస్థాపన చేసి ఇప్పటికి 30% వర్క్ చేసిండ్రు. మేము 11 నెలలకెళ్ళి మేము మా సెక్రటరీ గారు దాన్ని ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ కింద లేయర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పైన కాంట్రాక్టర్ చేస్తారా లేదా ఆలోచించి కేంద్రంలో ఎన్ఎస్ఏ వాళ్ళతో మాట్లాడి దగ్గర స్లాబ్స్ తప్ప పిల్లర్స్ అన్ని పూర్తి చేసినాం. 1-2 పిల్లర్స్ మిగిలినాయి. దాదాపు 50% పూర్తి అయింది. దాన్ని ఉప్పల్ చౌరస్తా నుంచి సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నారపల్లి వరకు